గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీలో బోరుబావి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే ఒక వర్గానికి మద్దతుగా వచ్చిన హిజ్రాలు మరో వర్గానికి చెందిన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రంగంలోకి దిగిన 9 మంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి వెనుక బోరు నీటి వివాదం ఉంది. మల్లెలమూర్తి అనే వ్యక్తి బాధితురాలి భర్త నాగేశ్వరరావును బోరు కనెక్షన్ కోసం 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు. నాగేశ్వరరావు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మూర్తి తన కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి మహిళపై దాడి చేసి వివస్త్రను చేశారు. ఈ దాడిలో మాధవి అనే ట్రాన్స్జెండర్ కూడా పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇక కేసు నమోదులో జరిగిన జాప్యంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని, త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఇరు వర్గాల మధ్య గొడవ గల కారణాలేంటి? ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? సింధు ఒక మహిళని నడిరోడ్డు మీద వివస్త్రం చేసి దాడి చేసిన ఘటన అయితే మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవాలి. ఈ అమానవీయ ఘటన అనేది గుంటూరులో ఉన్నటువంటి కృష్ణబాబు కాలనీలో జరిగింది. కృష్ణబాబు కాలనీకి సంబంధించి ఆ కాలనీకి సెక్రటరీగా ఉన్నటువంటి మల్లెల మూర్తి అనేటువంటి వ్యక్తి అదే కాలనీలో ఆ పక్కన ఉన్నటువంటి మరో మహిళతో కొంతకాలంగా కూడా వాళ్ళిద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక బోర్కు సంబంధించి, ప్రధానంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నల్లా నీటి కుళాయిలు ఏవైతే ఉంటాయో ఆ నల్లాకి సంబంధించినటువంటి ఒక వివాదం అయితే వాళ్ళ మీద నడుస్తూ ఉంది. ఈ మహిళ ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళకు సంబంధించినటువంటి ఈ ఇంటి ముందు ఉన్నటువంటి నల్లాని బ్లాక్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఆమెకి వాటర్ అనేది అటుకుండా సప్లై అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో వాటర్ తీసుకోవడానికి, ఇంకో కనెక్షన్ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పినటువంటి నేపథ్యం. దీంతోనే వాళ్ళిద్దరి మధ్య, రెండు కుటుంబాల మధ్య వివాదం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. తరచుగా కూడా వీళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న అయితే మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నారు. అయితే ఖచ్చితంగా 15వ తేదీన సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఈ నాయకుడైనటువంటి మూర్తి ఉన్నాడో, మూర్తి అదేవిధంగా కూడా ఆ బాధిత మహిళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరగటం, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు దాడి చేసుకున్నటువంటి సందర్భం అయితే ఉదయం పూట జరిగింది. ఆ తర్వాత సాయంత్రం అయితే మాత్రం మూర్తికి సంబంధించి, మూర్తికి వరుసకి సోదరైనటువంటి ఒక ట్రాన్స్జెండర్ ఉంది. ఆ ట్రాన్స్జెండర్ తెనాల్లో ఉంటుంది. ఆమె అయితే మాత్రం తమతో పాటు మరొక 4గురిని తీసుకొని వచ్చేసి తన బంధువు అయినటువంటి మూర్తి మీద దాడి చేస్తారా అని చెప్పి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళని బయట ఆ ఇంటి మీద నుంచి తీసుకురావటం, వాళ్ళ బంధువులు వస్తే ఆ బంధువుల మీద దాడి చేయటం, తర్వాత ఈ మహిళని అయితే మాత్రం పూర్తిగా కూడా వస్త్రాలన్నీ చించేసి వివస్త్రం చేసి విశిక్షణారహితంగా దాడి చేసినటువంటి ఘటన ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రాష్ట్రం ఉలికిపడిందని చెప్పుకోవాలి. ఇది చూసిన వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా తీవ్రంగా కూడా ఈ జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆ దాడిలో పాల్గొన్న వ్యక్తి, దీనికి కారకమైనటువంటి మూర్తి ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానన్నట్టు కూడా ప్రకటించింది. ఆ తర్వాత అయితే మాత్రం సీఎం కూడా స్పందించారు. పార్టీ పేరుతో మహిళల మీద దాడి చేస్తామంటే పార్టీని అడ్డం పెట్టుకొని కుదరదు అని ఆయన అంటం కూడా జరిగింది. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడటం, ఎస్పీతో కూడా మాట్లాడిన నేపథ్యం. ఎవరు ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా మహిళలకు పూర్తి రక్షణ ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి నేపథ్యం. వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడంతో పాటుగా కూడా వాళ్ళని అయితే మాత్రం ప్రజెంట్ అయితే కోర్టుకు తీసుకెళ్తాం, వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మంది ఈ ఉన్నట్టు ముద్దాయిలుగా కూడా ఉన్నట్లుగా కూడా కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ప్రెస్ మీట్లో అయితే మాత్రం డిఎస్పీ చెప్పడం జరిగింది. డిఎస్పీ శ్రీనివాస్ కూడా చెప్పాడు, ఇది జరిగిన వెంటనే తాము యాక్షన్ తీసుకున్నామని. ఈలోపు వాళ్ళైతే మాత్రం పారిపోయారు. వాళ్ళని పట్టుకున్నటువంటి నేపథ్యంలో కొంత లేట్ అయినటువంటి వాస్తవం అని కూడా ఒప్పుకున్నాడు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకున్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఇప్పటికే ఆర్డర్స్ ఐజీ ఇచ్చినటువంటి నేపథ్యం. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అక్కడ మహిళలకి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగినా, వాళ్ళని అవమానపరిచిన అవమానంగా కూడా ఉన్నప్పటికీ, అవమానకరమైనటువంటి సంఘటన జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదని ఒక పక్కన ఈరోజు
జరిగినటువంటి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చెప్పినటువంటి నేపథ్యము ప్రజెంట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సీసీటీవీలో ఆ విధంగా దారుణంగా దాడి చేయటం, రోడ్డు మీదే వివస్త్రం చేయటం, అలాగే కొట్టడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఆమెకి బట్టలు ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు బట్టలు ఇచ్చిన సందర్భంలో అవి కూడా తీసివేసి మళ్ళీ తనేటటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కూడా అందరినీ ఈ బాధాకరమైనటువంటి ఒక భ్రాంతిలోకి తీసుకెళ్ళని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలోనే ప్రజెంట్ ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. పార్టీతో తమకు సంబంధం లేదు, పార్టీ పేరు చెప్పుకొని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి అక్రమాలకి పాల్గొంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని చెబుతున్న పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. సంవత్సరాలు కాశ్మీర్ బడ్డెరా ఆమె వాళ్ళ కుటుంబంతో కృష్ణబాబు కానీ 5వ నెలలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగా బోరు ఉంది. అంటే వాళ్ళ భర్త నాగేశ్వరకేమో తాపని చేసుకొని జీవిస్తూ ఉంటాడు. వాడిని ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అట్లా చేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమరిది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీకు, దుర్గాప్రసాద్, అలాగే తమ్మిశెట్టి కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఒంటిపూరి పద్మ వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు 46 సంవత్సరాలు కాశ్మీర్ బడ్డెరా ఆమె వాళ్ళ కుటుంబంతో కృష్ణబాబు కానీ 5వ నెలలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగా బోరు ఉంది. అంటే వాళ్ళ భర్త నాగేశ్వరకేమో తాపని చేసుకొని జీవిస్తారు.